సంజన ఫ్యామిలీ వీక్ కి గ్రీన్ సిగ్నల్. డీమాన్ మదర్ వెళ్ళిపోగానే సంజనని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. సంజన, మీ పైన బిగ్ బాంబ్ పడటం వల్ల మీకు ఫ్యామిలీ వీక్ లేదు, కానీ మీరు మీ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారా అని బిగ్ బాస్ అడిగాడు. అయ్యో, దానికోసమే వెయిట్ చేస్తున్నా, ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి అని సంజన అడిగింది. సరే అయితే, హౌస్ మేట్స్ లో ఎవరైనా ముగ్గురు దగ్గర నుంచి మీరు టైం అడిగి తీసుకోవచ్చు, ఆ మొత్తం 30 నిమిషాలకి మించి ఉండకూడదు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సంజన వచ్చి ఇమ్ముకి ఈ విషయం చెప్పింది. ఇమాన్యుల్ తన 45 నిమిషాల ఫ్యామిలీ టైం నుంచి 15 నిమిషాలు త్యాగం చేశాడు. మరోవైపు కళ్యాణ్ తన 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కానీ సంజన ఉన్నదే 15 నిమిషాలు కనుక అందులో నుంచి కేవలం 1 నిమిషం తీసుకుంది. అలా ఇమ్ము ఇచ్చిన 15 కళ్యాణ్ నుంచి 1 నిమిషం కలుపుకొని మొత్తం 16 నిమిషాల ఫ్యామిలీ టైం సంజనకి దక్కింది. సంజన పిల్లలు చో క్యూట్. కాసేపటి తర్వాత సంజన రెడీ అయి తన ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తుండగా పిల్లల్ని తీసుకొని సంజన భర్త హౌస్ లోకి వచ్చారు. ఫ్యామిలీని చూసి సంజన చాలా ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా తన కూతుర్ని చూసి ఇది చూడటానికి నాకులానే ఉందే అంటూ మురిసిపోయింది. మరోవైపు సంజన కొడుకు అందరితోనూ కలిసి తెగ ఆడుకున్నాడు. సంజన చెప్పగానే ఇమ్ము చేతికి ముద్దు పెట్టి ఆమె కొడుకు చాలా బాగా కలిసిపోయాడు. ఇక వాణ్ణి ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతూ ఎమాన్యుల్ కాసేపు సందడి చేశాడు. నువ్వు ఉండిపోరా, నీ అమ్మని పంపించేసి, మీ అమ్మ అందరితోనూ గొడవలు పడుతుందిరా తమ్ముడా, ఏం చెప్పలేకపోతున్నానరా తమ్ముడా అమ్మకి, నువ్వన్నా చెప్పు వెళ్ళేటప్పుడు సరేనా అని ఇమ్ము అనగానే ఓకే అంటూ బుడ్డోడు బదిలిచ్చాడు. తర్వాత తన భర్తతో మాట్లాడుతూ షో ఎలా ఉంది, నేను ఎక్కువ కోప్పడుతున్నానా అందరిపైన అంటూ సంజన అడిగింది. దీనికి అస్సలు లేదు, నీకేమైనా అయ్యిందా, ఇంత ప్రశాంతంగా అయిపోయావు అని మేము షాక్ అవుతున్నాం అంటూ భర్త సెటైర్ వేశాడు. ఈ విషయాన్ని ఇమ్ము రాగానే సంజన చెప్పి నవ్వుకుంది. ఇంట్లో ఉన్నదాంతో పోలిస్తే నేను అసలు గొడవే పడట్లేదు అంటున్నారు అని సంజన చెప్పింది. దీంతో అవునా అని అంటూ సంజన భర్తని అడిగాడు ఇమ్ము. ఇంట్లో కోప్పడే దాంట్లో 10% కూడా ఇక్కడ చూపించడం లేదు అని సంజన భర్త బదిలిచ్చాడు. దీనికి ఏంటి 10%కే నువ్వు ఇంటిని అతలాకుతలం చేస్తున్నావు అని ఇమ్ము షాక్ అయ్యాడు. ఇలా కాసేపు తన ఫ్యామిలీతో గడిపి సంజన అయితే